నిన్న ఫైనల్ అయిపోయినట్టుంది దాదాపు ఇంత కథ అయిపోయింది. అంటే జనాల్ని మోసం చేసే కార్యక్రమానికి బృహత్తరమైన కార్యక్రమానికి మంగళారతి పలికిరు. ఇక రేపో మాపో పూర్తి స్థాయిలో 26 తారీఖు అన్నారు. మరి 26 తారీఖు వరకు ఇక ఎప్పుడు ఎన్నికలు అనేది కూడా చెప్తారేమో నాకు తెలిసి. మన అక్క సీతక్క గారు కూడా చెప్పారు. కాబట్టి స్థానిక ఎన్నికల్లో బీసీలకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్ రాబోతుంది. ఇక కేసీఆర్ దుర్మార్గుడు, కేసీఆర్ బీసీలకు అన్యాయం చేసిండు, రేవంత్ గౌడు బీసీల కోసం పుట్టిండు, ఇంక ఈయన పేరే మనం రేవంత్ గౌడ్గా మార్చేద్దాం అని చెప్పేసి గప్పాలు కొట్టిన ఏతుల ఎంకానాలందరూ ఎక్కడ వేరు అర్థం కావట్లేదు. సో ఇప్పుడు ఏతుల మాటలు మాట్లాడే ఏతులందరూ ఇప్పుడు ఏమంటారంటే పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఏదైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్న రిజర్వేషన్ గదే రిజర్వేషన్ తోని ఎన్నికలకు పోతాను, ఇక మా బతుకు గింతే అని చెప్పేసి వాళ్ళ పత్రికలు ఒప్పుకుంటా ఉన్నాయి. మరి 23 నెలల కాంగ్రెస్ రాజ్యంలో పాత రిజర్వేషన్ తోని పోయేదానికి ఎందుకు గ్రామాలను ఆగం చేసినట్టు, ఎందుకు ఊర్లలో సర్పంచులను ఇక లేకుండా గ్రామ పంచాయతీలను ఆగం చేసినట్టు ఫస్ట్ పాయింట్. ఇంకోటి, మీరు ఇచ్చే పాత రిజర్వేషన్ కోసం మరి ఎందుకు ఇల్లు తిరిగి కులగన్న చేసి ఆ కాగితాలు పట్టుకొచ్చి ఉడచబోసాలు పెట్టి మాకెందుకు ఈ పంచాయతీ, మీకు మొదలే తెలుసా? నేనేమనుకుంటా అంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే తెలుసు వాళ్ళకి, ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే అది రెడ్ల ప్రభుత్వం లెక్క ఏనాటి నుంచో దానికి పేరు పడ్డది. సో మరి అట్లాంటి తరుణంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి ఎట్లా బీసీలకు న్యాయం చేస్తారు అనేది ఒక ప్రశ్న గతం నుంచి కూడా ఉత్పన్నం అవుతా ఉంది. కామారెడ్డి ఇంకో ఇక్కడ వేసుకొచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఎదురొచ్చిన దేవుళ్ళ మీద ఓట్లేసి ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి బీసీలను నమ్మించి నడి బజార్లో ఇలా మోసం చేసినట్టు కనిపిస్తా ఉంది. మరి ఈ మోసాన్ని రేవంత్ రెడ్డి లేదంటే కాంగ్రెస్ సర్కారు అనుకోని చేసిందా లేదంటే పొరపాటున జరిగిందా అనేది ఇలా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తాడు. మరి ప్రజలుగా మీరేమనుకుంటారో మీరు కూడా పోలింగ్ ద్వారా తెలియదు. కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన చిత్తశుద్ధి అనే విషయం బయటపడ్డది. రేపో మాపో వచ్చే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా ఈ ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు వీళ్ళు అంతా ఒకటే కోవ కిందికి వచ్చినట్టే. మళ్ళీ ఇప్పుడు సర్పంచులు అయిపోయినాయి, ఎంపీటీసీ జెడ్పీటీసీలు చూసుకుందాం, ఏం లేదు, హైకోర్టులో గదే కథ జరుగుతుంది, మళ్ళీ సుప్రీంకోర్టు అన్నా ఇంకే కథ అన్నా లాస్ట్కి వచ్చి మళ్ళీ ముదాలకే వస్తాయి. సో పాత రిజర్వేషన్తోనే పోవడానికి వీళ్ళ దగ్గర చేతనైనంత కనిపిస్తూ ఉంది. 9th షెడ్యూల్లో చేర్చాలనే అవకాశం తీసుకునే పరిస్థితి లేదు, వాళ్ళు దాని పేరు కూడా ఎత్తలేరు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలందరినూ నమ్మించి బీసీలను నమ్మించి బీసీలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బీసీలు, బీసీల కోసం సామాజిక న్యాయం మన్ను మశానం అని రోజు చెప్తారు. లాస్ట్కి వస్తాలకే కాయెత్తేసిర్రు, కుండ వలిగిపోయింది, ఇక మాకు ఏం సంబంధం లేదు, కేసీఆర్ మొగోడు, కేసీఆర్ మొనగాడు, కేసీఆర్ లెక్కన మేము ఇస్తాం ఇలా వాళ్ళు చెప్పదలుచుకుంది కదా. ఒకసారి ఈ న్యూస్ మీకు చూపించే ప్రయత్నం చేస్తా, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క వెలుగు పత్రిక. పాత రిజర్వేషన్లు పంచాయతీ రిజర్వేషన్లు పాత పద్ధతిలోనే 50% మించకుండా అమలు చేయబోతున్నారు. రొటేషన్ విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా కోటా ఉండబోతుంది. 2011 జనగణన 2024 కులగణన డేటాను ఆధారంగా చేసుకోవాలి. ఏది చేసుకున్నా పాత రిజర్వేషన్, నువ్వు ఏదైనా చేసుకో కానీ రిజర్వేషన్ అంతా పాతదే. ఇంకా పంచాయతీరాజ్ శాఖ గైడ్ లైన్స్ జారీ అయినాయి. జీవో నెంబర్ 46ను విడుదల చేశారు. ఇక వార్డు రిజర్వేషన్ల బాధ్యత ఎంపీడీఓలకు ఇచ్చిండు. సర్పంచ్ రిజర్వేషన్ల బాధ్యత ఆర్డీఓలకు అప్పగించిండు. ఇగో రేపటిలోగా గెజిట్లు పంపించాలట. జిల్లాల వారీగా ఖరారైన రిజర్వేషన్ల గెజిట్ కాపీలను వెంటనే తమకు సమర్పించాలని కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజన శనివారం మెమో జారీ చేసి జీవో ఎంఎస్ నెంబర్ 46 ప్రకారం ఖరారు చేసిన రిజర్వేషన్ల జిల్లా గెజిట్ కాపీలను 3 సెట్ల చొప్పున సిద్ధం చేయాలని ఆదేశించారు. స్కాన్ చేసిన కాపీలను పెన్ డ్రైవ్ లో వేసుకొని హైదరాబాద్ రావాలని సూచించారు. సోమవారం ఉదయం 10 గంటలకు కల్లా ఖైరతాబాద్లోని కమిషనర్ కార్యాలయంలో వీటిని అందజేయాలని స్పష్టం చేశారు. ఇంకా రేపు సోమవారం అంటే రేపుగా ఇలా ఆదివారం రేపు ఇచ్చేస్తారు. జీవో నెంబర్ 46 అంటే ఇప్పుడు కొత్త జీవో తెచ్చింది మళ్ళీ అన్న, దీనికి పాత రిజర్వేషన్ పోయింది కదా. సో మళ్ళా కొత్త జీవో తెచ్చిండు, మళ్ళీ కొత్త రిజర్వేషన్లు, కొత్త
ఎన్నికలు కొత్త పంచాయతీ అంట మన ఇచ్చిరుగా ఆ రిజర్వేషన్ దీనికి సంబంధం మనకు కూడా సంబంధం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఇగొస్తుంది రిజర్వేషన్ అని ఊరిచ్చి లాస్ట్ కాడెత్తేసిండు. ఇప్పుడు వాళ్ళ పేపర్లు ఓపెన్ రాసుకుంటే పాత రిజర్వేషన్లో పోతామని. మరి పాత రిజర్వేషన్లు పోయేదానికి ఎందుకు బీసీలను మోసం చేసినట్టు, ఎందుకు ఈ రాష్ట్రంలో బీసీలను నమ్మించి గొంతు కోసినట్టు, తడిపట్ట పెట్టి గొంతు కోసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇదే పాత రిజర్వేషన్ ప్రకారం పోయేదానికి మీకు ఎవరు అడ్డు రాలే, కేసీఆర్ అడ్డు రాలే, రాజకీయ పార్టీలు అడ్డు రాలే, ఎవరు రాలే. ఎందుకు మరి పాత రిజర్వేషన్ పోయేదానికి? మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేస్తామని చెప్పి మాటలు చెప్పినట్టు అంటే ఓట్లు కావాలి. అప్పుడు ఓట్లు కావాలి కాబట్టి ఓట్ల కోసం నాటకాలు ఆడినాం. ఇలా ఓట్లు మళ్ళా కావాలి కాబట్టి మళ్ళా నాటకాలు ఆడుతున్నాం. ఇప్పుడు జూబ్లీస్లో గెలిచినాం కాబట్టి ఒక ధీమాతో మనం ముందర పోతున్నాం. ఏదైనా కానీ పడకాడి పడబడ్డాయి, మనం పోవాల్సిందని డిసైడ్ అయినాం. ఇప్పుడు ఇక్కడ పార్టీ పరంగా రిజర్వేషన్ అంటారు. ఈ దేశంలో ఒక వింత విచిత్రమైన సమాధానం అన్నమాట. ఎందుకంటే పార్టీ గుర్తే లేని దగ్గర పార్టీ పరంగా ఎట్లా రిజర్వేషన్ ఇస్తారు? అది $1 మిలియన్ క్వశ్చన్. ఇంకా దానికి మనం సమాధానం చెప్పే అవకాశం లేదు. అది ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పేరుతోని డ్రామాలు ఆడి ఓడే ఉత్సవాలు వెచ్చి ఓడే బీసీల వాదం అని ఈ సంఘాలు పెట్టుకుని అంత ఎగిరి ఈ గజం ఎగిరి ఒక్కొక్కరు అంతా గంగలో కలిసింది. లాస్ట్కి జాజుల సీనియర్కు నేను ఏనాడో చెప్పిన, నాయన నువ్వు అన్ని లంగా కథలు పడతాను, ధర్మంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి కథ ఇదేను, నువ్వు మా బీసీలను మోసం చేస్తాను, చుతగాలం చేస్తాను నేను చెప్పిన. ఇక లాస్ట్కి గదే జరిగింది. ఇంత లడ్డు గాడిద గుడ్డు ఇంతనా ఇంత లావు ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి. ఏమి ఇచ్చిండు బీసీలకు? రేవంత్ రెడ్డి అంటే గాడిద గుడ్డే ఇచ్చిండు. ఇప్పుడు అట్లే చెప్పాల్సి వస్తుంది మరి. ఎందుకంటే నరేంద్ర మోదీని కేసీఆర్ తిట్టినట్టు కాదు కదా పని చేయడం అంటే. తిట్టడం ఇవ్వడం తిడతాడు, నేను కూడా తిడతా, కానీ పని చేయాలి. పని చేసుట్లో మన అట్టలు ఫ్లాప్ అని జనం గ్రహించింది. ఇక్కడ 9th షెడ్యూల్ చేర్చే అవకాశం ఉన్నా ఆడి పోయి పోరాటం చేయలేము మనం ఢిల్లీలో, ఎందుకంటే మన చేత కాదు కదా. ఇప్పుడు అందుకే బీసీలు అందరు కలిసి రేపు స్థానిక ఎన్నికల్లో ఇంత మంచి గిఫ్ట్ మాకు ఇచ్చినందుకు మేము కూడా ఇంతలావు గిఫ్ట్ ఇస్తాం కూడా మీరు రెడీగా ఉన్నాం. రేపు రిజల్ట్ బయటపడుతుంది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది బీసీలు గెలుస్తారు, ఏ రకంగా పార్టీలో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకి ఇస్తారు, ఎందుకంటే ఆడ చేయి గుర్తులు ఉండవు కాబట్టి. సో ఇవన్నీ రేపు ప్రజలు చూస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఈ 6 క్యాండిడేట్ అనేది పక్కన పడేసి 700 రోజులు దాటిపోయింది. మరి మా భారతీయ సేన ఛానల్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకు తెలుసు. సో భారతీయ సేన గత 2-3 నెలలుగా ప్రచారం చేస్తుంది. మరి 6 గ్యారెంటీలు రేపు గ్యారంటీ కార్డు పట్టుకోరు. ఎవడొచ్చినా ఏ పార్టీ వాడు వచ్చినా సరే ఇగో కాంగ్రెస్ పార్టీ వాడికి గ్యారంటీ కార్డు జర అడుగురా మా కోసం అని చెప్పారు. వాడు నిన్న మన నలికుట్లోడు ఉన్నాడుగా, మన రేవంత్ అన్న తొలి వెలుగు మన తెలంగాణ కోసం శని లెక్క దాపైన శనార్థి. ఆ ఇద్దరు సన్నాసులు కూడా రేపో మాపో వస్తారు. ఒరే దరిద్రులారా, మరి కాంగ్రెస్ అంటే బీసీ అంటే కాంగ్రెస్, ఇతన హుసేదారి జితనా బాగేదారి, కాంగ్రెస్ పార్టీ తలకాయ నిండా బీసీలే ఉంటారు. మా రాహుల్ గాంధీ కానీ లంగామాటలు చెప్పారు, లంగనా కొడుకులారా, మరి ఏదిరా మరి ఇప్పుడు బీసీల పైన ప్రేమని అడగాలి ఎవడు వస్తే వాడిని. ఇంకోటి ఇప్పుడు ఓ 65-66 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ నిన్న మనం 10 మంది దున్నపోతు కూడా ఉన్నాయి. ఇంతమంది ఎవరైతే 78 మంది దాకా 76 మంది దాకా ఉన్న ఈ ఎమ్మెల్యేలు అందరిని ఏం చేస్తారంటే, ఇగో మీరు గ్యారంటీ కార్డు ఇంటి ముందర స్టిక్కర్ పెట్టుకోరు, లేదంటే తలుపుకు పెట్టుకోరు. ఓ స్టిక్కర్ పెట్టుకొని ఇగో ఇది ఈరా బాబు, తర్వాత తలుపు కొట్రి. రైతు బంధు 15,000 ఇరి, రుణమాఫీ 2 లక్షలు ఇరి, 2 లక్షల ఉద్యోగాలు ఇరి, మన నిరుద్యోగులకు ముసలులకు 6,000 4,000 పింఛన్లు ఇరి, అన్ని ఇచ్చేసేది. అన్ని ఇచ్చినాక మీరు అసలు తలుపుకు వచ్చే పనే లేదు. మేమే పోయి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాం. ఎవరు నిలబడితే వాడు కాంగ్రెస్ మద్దతుదారుడు ఎవరైతే నిలబడతాడు ఊర్లలో వానికే పోయి మేము ఓటేస్తాం. మాకు ఫస్ట్ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసేదాలు, మాకు ఇంకేదో వద్దు. ఇక మన్ను కూడా అడగం మళ్ళీ మేము. దీనికి కూడా సవాలు సిద్ధమైతే రావచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకా ఆస్థాన మీడియా, ఈ ఆస్థాన మీడియా ఒకసారి ఒక్కొక్క లెటర్ రాసి ఒకసారి గమనించుకోరు. ఇక బీసీ సర్పంచ్ల రిజర్వేషన్కు ఆధారం 2024 కూరగాయలనే అయిపోయిందా? ఇది మన ఏబిఎన్ రాధా కృష్ణ రాసిండు, బీసీ అంట. ఇక మొత్తం ఆయన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత కొడి లేపుతాడు. జనం నమ్మర్రా నాయన,
జనం నమ్మేసేది దాటిపోయారు. ఇంకా ఇంకెవరున్నారు, మన దిశ ఈయన రాసిండా, అందరు రాస్తారు, అందరు బానిసత్వం. ఇంకో అబ్బా ఏం స్క్రిప్ట్ వస్తుందిరా బై నీ అవ్వ. స్క్రిప్ట్ మాత్రం మామూలు రైతులకు. సర్పంచ్ 50% మించకుండా సర్కారు జీవో, రిజర్వేషన్ ఫైనల్ అయిపోయింది. జనాలు ముంచడం అనేది ఫైనల్ అయిపోయింది. ఎట్లా ముంచాలి అనేది ఓ స్కెచ్ చేసి దాని ప్రకారం ముంచేసి, మరి ప్రజలు అడుగుతారు కదా, ఈ రాష్ట్ర ప్రజలు మరి సరే రిజర్వేషన్ పోని, బీసీలకు ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా చేసినావా, ఏమైనా పథకాలు ఇచ్చినావా, ఏం చేయకపోతే మరి ఎట్ట ముఖం చూసి ఓటేయాలి అంటే మాది ప్రజల పండుగ చేస్తాం రేపటి నుంచి డిసెంబర్లో ప్రజల పండుగ, ప్రజా ప్రభుత్వ పండుగ. ప్రజలు చ్యుతగాలం చేసి జనాల్ని మోసం చేసినందుకు ప్రజా ప్రభుత్వ పాలన పండుగ చేద్దాం. ఆ పండుగకు మరి రేపు రిటర్న్ గిఫ్ట్ గా ప్రజలు కూడా స్థానిక ఎన్నికలు రేపు ఇస్తారు గిఫ్ట్. ఆ గిఫ్ట్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉండాలి, ఉండాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని కోరుతున్నాం.